జగన్మోహన్ రెడ్డి తన 11 మంది ఎమ్మెల్యేలతో ఈ రోజు శాసనసభకు వచ్చాడు. వచ్చిన తర్వాత లిటరలీ నేను మనం డిస్కస్ చేసుకున్నట్టే 11 నిమిషాలు ఉన్నాడు. 11వ తారీఖున యాజ్ యూజువల్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాకౌట్ కూడా చేశారు. గవర్నర్ గారి ప్రసంగం స్టార్ట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎక్కడా కూడా గవర్నర్ గారికి మర్యాద ఇవ్వకుండా, ఒక పెద్ద మనిషి ఈజ్ నాట్ పొలిటికల్లీ సో ఇంక్లైన్, స్టేట్ పాలిటిక్స్ లో గవర్నర్ ఒక హైయెస్ట్ పొజిషన్ రిప్రజెంట్ చేస్తారు, ఆయన ప్రసంగాన్ని కూడా కనీసం మర్యాద ఇచ్చి వినాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ పార్టీ వాళ్ళు స్లోగన్స్ అరుచుకుంటూ, ఇదంతా కాకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంట, ఇది ప్రజాస్వామ్య బాస్, ఈ అరిచే వాళ్ళందరూ శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఈరోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే వీళ్ళని వింతగా చూడటం మొదలు పెట్టారు. అండ్ కొంతమంది ఎక్స్ప్రెషన్లు అయితే ఇది తెలిసిందే కదా, వచ్చారంటే వాకౌట్కే. ఎందుకంటే వీళ్ళని ఖచ్చితంగా కూర్చోబెట్టి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కనుక కూర్చుంటే ఎండేయటం కడిగేయటం నిమిషం పని. ఈ రోజు బొట్టుకో కల్తీ అని లడ్డూ గురించి మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం పరకామణి చోరీ గురించి బయటకు వస్తుంది, లిక్కర్ కుంభకోణాల గురించి ప్రశ్నలు బయటకు వస్తాయి. రాజ్ కేశ్ రెడ్డికి మొన్న కోర్టులో జడ్జి విధించిన గట్టి క్లాస్ విన్న తర్వాత కూడా ఈ లిక్కర్ కుంభకోణం గురించి 100 కోట్లు తన బ్యాంక్ అకౌంట్కి వెళ్ళింది ముడుపుల యుద్ధంలో అని తెలిసిన తర్వాత కూడా ఎవరైనా నోరు మూసి కూర్చుంటారా? ఈ అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పిన ఆరాటంలో కంగారులో వీళ్ళు వాకౌట్ చేసేస్తారు.